హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహమ్మద్ గౌస్. మీరు చూస్తున్నారు మన గౌస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దామా. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఉన్న ఎగ్జిస్టింగ్ ఛానల్ని డిలీట్ చేసి నేను మరొక కొత్త యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలనుకున్నాను. సో దానికోసం ముందుగా మనం మన యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన హోమ్ స్క్రీన్లో చివర్లో మన కార్నర్లో మన ఫేస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత పైన టాప్ కార్నర్లో సెట్టింగ్స్ అని ఉంటుంది. అందులో ముందుగా మన అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ నేమ్ అలాగే మనకు సంబంధించిన జీమెయిల్ అకౌంట్ చూపిస్తుంది. సో ముందుగా మనం మేనేజ్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన అన్ని అకౌంట్ డీటెయిల్స్ ఇలా చూపిస్తుంది మన మేనేజ్ అకౌంట్ సెక్షన్లో. సో మనకు కావాల్సింది మన యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేయాలి. సో దానికోసం మనం ముందుగా మన జీమెయిల్ అకౌంట్లోకి వెళ్దాం. సో దానికోసం ఇక్కడున్న మన జీమెయిల్ అకౌంట్ని క్లిక్ చేయండి. దాని తర్వాత మన ఇక్కడ గూగుల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేద్దాం. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. హోమ్ స్క్రీన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటా అండ్ ప్రైవసీ, సెక్యూరిటీ, డిఫరెంట్ ఉంటాయి. సో మనకి కావాల్సింది అకౌంట్ని డిలీట్ చేయడం. సో దానికోసం మనం డేటా అండ్ ప్రైవసీలోకి వెళ్దాం. సో ఇందులో ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే మనకి చివరిలో ఒక ఆప్షన్ ఉంటుంది, డిలీట్ గూగుల్ సర్వీస్ అని. సో అందులోకి వెళ్ళండి. అందులో వెళ్ళిన తర్వాత మనకి సంబంధించిన డౌన్లోడ్ యువర్ డేటా, యూట్యూబ్, జీమెయిల్, మనకు కావాల్సింది యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేయడం. సో దానికోసం మనకి సంబంధించి యూట్యూబ్ ఐకాన్ దగ్గర మనకి డిలీట్ సింబల్ చూపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఐ వాంట్ టు హైడ్ మై ఛానల్, ఐ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ మై కంటెంట్. సో దీని మీద మనం హైడ్ చేయాలా లేదా డిలీట్ చేయాలా, మనకి ఏ ఆప్షన్ అయితే కావాలో ఆ ఆప్షన్ చేయండి. నాకు నా ఛానల్ని డిలీట్ చేయాలి. సో దానికోసం నేను ఐ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ మై కాంటెంట్. సో ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ కన్ఫర్మింగ్ నా అకౌంట్ని డిలీట్ చేయండి. సో అందుకోసం ముందుగా నేను ఈ 2 చెక్ బాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత డిలీట్ మై కంటెంట్ డిలీట్ చేస్తున్నాను. సో అగైన్ ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది. మనకు సంబంధించిన యూట్యూబ్కి ఏ అయితే జీమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఐడిని ఒకసారి టైప్ చేయండి. నేను ఇక్కడ ytips1787@gmail.com ఇచ్చాను. సో అది టైప్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ. సో వన్స్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మన యొక్క డేటా అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ చేయడం పడుతుంది. సో దీనికోసం ఇక్కడ చూపిస్తుంది యువర్ కంటెంట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డిలీటింగ్ పర్మనెంట్లీ డిలీటెడ్. యూజువలీ దిస్ టేక్స్ ఏ ఫ్యూ మినిట్స్ బట్ కెన్ టేక్ అప్ టు కపుల్ ఆఫ్ డేస్ ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ కంటెంట్. సో ఇక్కడ చూడండి, మీకు సంబంధించిన డేటా చాలా వరకు ఉన్నట్లయితే సమ్ టైమ్ కొన్ని నిమిషాలు అవ్వచ్చు, కొన్ని రోజులు పట్టచ్చు. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అకౌంట్ క్రియేట్ చేసాను కాబట్టి నా అకౌంట్ తొందరగా డిలీట్ చేస్తాను. ఇలా మన యొక్క యూట్యూబ్ మన ఛానల్ని ఇలా డిలీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.